దేవునికి వందనాలు, స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు దేవుడి సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయడానికి దేవుడికి సహాయం చేసిన దేవుడికి స్తోత్రం. చక్కని వర్తమానం అందించిన దేవదాసుగా దేవుడు దీవించిన కాక. దేవుడు అద్భుతం చేయాలంటే నీ చేతులు ఏమి ఉండకూడదు. ఇప్పుడు చెప్పిన వాక్యం అదే, 5 రొట్టె 2 చేప ఏసైకి ఇచ్చి ఇంకా వారి చేతులు ఏమి లేనప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఈ పగడిలో ఈ ఉపవాస ప్రార్థనలో నీకేంటి లేనప్పుడు నీ ఏదైనా ఉంటే దాని మీద నీ ఆధారపడుతుంది. నేను చెప్పిన సరిగా నీ నోదిన ఏదైనా ఉంటే దాని మీద నీ ఏం చేస్తున్నా. ఇప్పుడు దేవుడు నీకు మీదకి నీకు నీ కుటుంబములకి ఏదైనా విడుదల చేయడానికి దేవుడు కోరుకుంటే నీలోని ఏం చేయాలి, ఏమి లేకుండా శూన్యంగా ఉండినప్పుడు దేవుడు ఏదైనా చేయాలి. పీతరు గారు రాత్రి అంత పరిశ్రమ చేశారు, ప్రయాసపడిశారు. ఆయన చేతులు వాళ్ళ ఓడలు ఏమైంది, ఖాళీగా ఉండినప్పుడు నీ చెప్పండి ఎవరి సమృద్ధి వస్తుందా? ఖాళీగా కలిగినప్పుడు సమృద్ధి ఇచ్చిన దేవుడు. ఎంతమందిని నమ్ముతున్నారు నాకు తెలియదు. నీ ఖాళీ ఎరిగిన దేవుడు, అది దేవుడు ఖాళీగా ఉన్న వాడికి స్తోత్రం. ఆయన తిన్నారు, వారు తిని తృప్తి పొందేది, ఇంకా మిగులుతుంది. స్తోత్రం. నేను చెప్పింది నీకు అర్థమైందా లేదా తెలియదు. శూన్యంగా ఉంటున్నప్పుడే దేవుడు సరే. ఈరోజు నీకు చెప్పడానికి సిద్ధపరిచి ఉన్నది ఫిలిప్పీ గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుడని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన నేను ఈరోజు చెప్పడానికి సిద్ధపడి ఉన్నది సంతోషం. ఈ ఫిలిప్పీ గ్రంథములు 16 స్థలములు ఏముంది, సంతోషించాలి అని అన్న పదం. అది ఆ 16 పదములు క్రోడీకరించి 10 సార్లు సంతోషించాలనే విషయంలో అంశములు బట్టి 3 రోజులు చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మీరందరూ ప్రార్థనతో ఉండాలి. స్తోత్రం. శ్రద్ధ కలిగి వినాలి, శ్రద్ధ కలిగి వినండి. స్తోత్రం. ఈ ఫిలిప్పీ గ్రంథములు, ఫిలిప్పీ ఆ పత్రిక 3 వ్యక్తులు ఉన్నారు ఆ సంఘములు. 3 వ్యక్తి మెయిన్. ఒకటి లుదియా, అది మీకు తెలియాలంటే అపోస్తలుల కార్యం 16వ వాక్యం చూడండి. కాబట్టి మేము ట్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రకేతును మరునాడు నెయాపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చింది. అప్పుడు వారు పౌలు గారు అందరూ ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా, ఎఫెసోసులోకి వెళ్ళడానికి సిద్ధంగా ఎఫెసోసులోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండినప్పుడు ఏం జరిగింది? 8-9 వాక్యం. అపోస్తలుల కార్యము 16:8. మూసియాను దాటిపోయి ట్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి ఒక సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనము కలిగి పైన ఉన్న వాక్యం యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఏసీకి వెళ్ళడానికి
వెళ్ళడానికి ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు వారికి? తాకడం కాదు, తాకీదు చేశారు. అంటే తాకీదు అంటే అట్టిపరచారు. స్తోత్రం. అది ఎఫెసోసులోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అక్కడికి వెళ్ళకుండా పరిశుద్ధాత్మ దేవుడు అట్టిపరచారు. స్తోత్రం. ఈరోజు కొన్ని విషయములు దేవుడు నీకేం చేస్తున్నారు? అట్టిపరిచినది. అది నీ మేలు కొరకే. ఏం మేలండి? ఫిలిప్పీలో ఒక సంఘం కట్టడానికి. స్తోత్రం. ఎఫెసోసులోకి వెళ్ళమని చెప్పడానికి వెళ్ళడానికి ఆత్మ చెప్పి అక్కడికి కాదు, నీ ఫిలిప్పీలకు వెళ్ళము అని చెప్పారు. ఆ రాత్రి ఒక దర్శనం వచ్చింది. ఏ దర్శనం వచ్చింది? మాసిదోనియలో ఒకడు వందే పిలిచారు మమ్మల్ని మంది హెల్ప్ అనగా వారు ఎక్కడికి వెళ్ళారు? మాసిదోనియా అంటే ఫిలిప్పీలకు వెళ్ళారు. స్తోత్రం కలిగింది. స్తోత్రం. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఏమంటే తెలుసా? దర్శనం చూశారు. ఇదే కాదు, దర్శనం చూశారు కానీ ఆ దర్శనం లోపల జరగడానికి ఉన్న విషయం దేవుడు తెలియపరచడం. జరగడానికి ఉన్న విషయం దేవుడు ఏం చేయలేదు, బయలుపరచలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు జైలుకి వెళ్తుంది, కొట్టుతుంది, తిట్టుతున్నది. ఈ సంగతి దేవుడు ఏం చేయలేదు, దర్శనం ఇచ్చారు. శ్రమ విషయం గురించి దేవుడు బయలుపరిచాడు. నీ ఇంటిలో నీ కుటుంబంలో కొన్ని విషయం దేవుడు బయలుపరచడు. బయలుపరిచిన ఏడల నీ చర్చకి రాదు, బయలుపరిచిన ఏడల నీ ప్రార్థన చేయను, బయలుపరిచిన ఏడల దేవుని స్తుతించను. కొన్ని విషయములు దేవుడు దాచి ఉండి దేవుడు ప్రవర్తించిన దేవుడే. స్తోత్రం కలిగినదా? అక్కడ అన్ని చెప్పడానికి ఇష్టం ఉంది కానీ అక్కడ ఇప్పుడు ఫిలిప్పీన్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిలో అక్కడ లూదియా అయిన ఒక అమ్మకి కనిపించింది. ఒకటి లూదియా. రెండవ వ్యక్తి ఎవరు? అదే కాదు, రెండవ వ్యక్తి ఒక దెయ్యం పట్టిన ఒక స్త్రీ, ఒక పాప, ఆడపిల్ల, సోద చెప్పుట ఒక అమ్మ, ఒక పాప. రెండు ఎవరండి? ఆ జైలర్. స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ 16వ అధ్యాయమును మీరు చదివితే దేవుడు తెరవబడిన 3 ద్వారం మనకి తెలుసు. ఒకటి, ఫిలిప్పీలకు వెళ్ళినప్పుడు సువార్త కోసం ఒక ద్వారం దేవుడు తెలిసి దర్శనములకి నీకు ఒక ద్వారం కూడా దేవుడు తెరవచ్చున్నాడు. ఈ రోజు మూయబడిన కొన్ని స్థలముల త్రోవ యేసు నామములో తెరవబడిన గాక. yes. ఫిలిప్పీలకు ఒక సువార్త ప్రకటించడానికి ఒక కొత్త ద్వారం తెరబడి. 2, లూదియా హృదయం దేవుడు తెరవబడి. స్తోత్రం కలిగినగా దేవుని స్తోత్రం చెప్పాడు. సువార్తకి వాదన తెరవబడితే హృదయం కూడా దేవుడు యేసు నామములో ఉపవాస ప్రార్థన ముగించినప్పుడు కొందరు హృదయం దేవుడు తెరవబడిన గాక, తెరవబడిన గాక, హృదయములు తెరవబడిన గాక. సాధారణ వ్యక్తి కాదు, బిజినెస్ లేడీ. స్తోత్రం కలిగిన గాక. 2, మూడవది తెరవబడితే ఏమైందంటే పౌలు గారికి శ్రీరాసు గారికి జైలు పంపించారు. జైలు జెరూసలేం తెరవబడింది. ఆమేన్, ఆమేన్. ఎక్కడ పడేసిన గాని ప్రార్థించి ఆరాధన చేయన బిడ్డ ఉంటే జైలు కూడా తెరవబోతున్నా. నిన్న మూయబడిన కొన్ని శక్తుల తెరవబోతున్నా. యేసు నామములో కాలం లేకుండా మనుషుడికి చెయ్యి ముట్టకుండా దేవుడు తెలిసింది. తెరసాలు ఎలాగ తెలిసారు? చెయ్యి ముట్టకుండా, తాళము తెరవకుండా దేవుడు తెలుసు.
దేవుడు తెరవడానికి ప్రారంభిస్తుంటే నీ చెయ్యి నీ శక్తి ఆయన సంఘబిడ్డలకు ఈ రోజు తెలుసుకో, దేవుడు నీ కోసం తెరవడానికి ప్రయత్నిస్తే నీ చెయ్యి అవసరం లేదు, నీ శక్తి అవసరం లేదు, నా శక్తి ఉంటే అయ్యట ఈరోజు పని తెరవబడిన కాక నీ శక్తి అవసరం లేదు, నీ చెయ్యి అవసరం లేదు, శక్తి లోపలికి దిగట. తెరవబడిన కాక మీరు నిందినది నేను చేయి ముట్టుతే నేను ఇలాగ చేసే అన్ని తెరవబడుతున్నాను. స్తోత్రం. నీ చెయ్యి మానుష్య శక్తి నాకు అవసరం లేదు. స్తోత్రం స్తోత్రం. దేవుడు ఈరోజు దేవుడు స్వయం తెలిసిన కాదు. అప్పుడు 1 ఫిలిప్పీయుల సువార్త కోసము, 2 లుదియా హృదయం తెరవబడింది, 3 చెరసాల హృదయం. సంఘములు 3 వ్యక్తులండి. 1 లుదియా, ఈ అమ్మ ఏ పని చేస్తున్నారు అక్కడ ఉంది 10 ఉదయం. ఏంటండి అదండి తెలియాలి కదా మీకు. ఉదాహరణంగా అదేంటంటే తెలుసా, అది గబ్బులం ఉంది, గబ్బులం సముద్రంలో. ఆ గబ్బులం లోపల ఉండి ఒక రసం ఉంది, కలర్. అది బట్టలకి కర్ర వేసేయచ్చు. అది భయంకరమైన విలువైనది. అటువంటి విలువైనది అమ్మిన అమ్మ. స్తోత్రం. ఆ అమ్మాయి ఫస్ట్ ఏమైంది, మారు మనసు పొందేది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. రెండవదే ఎవరు మారు మనసు పొందారు అక్కడ ఉంది, శోధ చెప్పిన అమ్మ. స్తోత్రం. రెండవది మారు మనసు పొందిన ఎవరు, శోధ చెప్పిన అమ్మ. స్తోత్రం. మూడవది మారు మనసు పొందినది జైలర్. చెప్పండి. ఈ 3 విధములున్న మనుషులు సంఘములకు వచ్చింది. 1 లుదియా, ఆ అమ్మాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ అమ్మాయి ఏం చేశారంటే వ్యాపారం చేసిన అమ్మాయి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ లుదియా ఏషియా మైనర్లు ఉన్నాయి. అమ్మ ఎక్కడ ఉంది, ఏషియా మైనర్. ఏషియా అంటే ఆశీలు ఉన్నమ్మ. ఆశకి చెప్పిన పడి ఏషియా మైనర్. అలో ఉండకూడదు బాధలేంటి. నేను మెసేజ్ లెక్క దిగలేదు, ఇక్కడ దిగడానికి వస్తున్నాను. స్తోత్రం కలిగిన 1 వ్యాపారస్తుడు, 2 వేరే దేశంకి కదా అన్ని దేశంలో. 2 ఈ దెయ్యం పట్టణమే ఉంది కదా, శోధ చెప్పినమ్మ. అదే సొంత ఊరు, అదే ఊరు యవన స్త్రీ. 3 జైలరు, స్తోత్రం. స్తోత్రం చెప్పచ్చు కదా. 3 దేశస్తులు ఎక్కడ ఉంది, అందుకని దేవునికి వందనాలు చెప్తున్నా. రాయగడలో ఉన్నవాడు కూడా అలా, మన సంఘంలో ఉన్నవాడు కూడా అలాగా. కొందరు
ఒరిస్సాలో ఉన్నవాడు, కొందరు ఆంధ్ర వచ్చిన వాడు, కొందరు కేరళ వచ్చినవాడు. అటువంటి వాడు సంతోషించితే గొప్పది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఈ 3 దేశస్థులు కూడి వచ్చినప్పుడు ప్రార్థనలు వారికి భయంకర సంతోషం. కొందరికి ప్రార్థన చేయలేకపోతే సంతోషం. అది వారి సంతోషం. కొందరికి ప్రార్థన చేయకుండా సంతోషం, కొందరికి ప్రార్థన చేసినప్పుడు చాలా ఈ 3 గుంపులు, 2 గుంపులు కూడా ఉంది. ఈ 3 గుంపులలో ఈ 2 గుంపులు కూడా ఉంది. ఒకటి ప్రార్థనలు సంతోషించిన గుంపులు, కొందరు ప్రార్థన చేయలేకుండా సంతోషించిన. ఈరోజు నా నీకు అడుగుతున్నాను, ప్రార్థన చేసిన సంతోషించిన వాడంతా ఉండదు. అల్లెలియా చెప్పడానికి కాదు, సంతోషం గురించి వేరే మాట ఉంది. ఇది ఈ ప్రాక్టికల్ విషయం గురించి మాత్రం స్తోత్రం కలిగింది కాక. ప్రార్థనలో ఒక సంతోషం ఉందండి, స్తోత్రం కలిగింది కాక. అది ఎలాగా మనకి అర్థమైందంటే, పౌలు గారు శీలాసు గారి జైలు ఉండినప్పుడు ఆడికి కొట్టి తిట్టి జైలుకి ఇచ్చినప్పుడు అంటే ఎలాగంటే మీకు అర్థమైంది కదా. ఎడంగాలి బట్టి అక్కడ పోలీసులు అని చెప్తారు, ఇక్కడ నశించడానికి వచ్చింది, నాశనం చేయడానికి. కొడి చేతి వద్దడానికి వస్తే నేను ఇక్కడ ఏడవాడు చేయడానికి అంటే ఇది 2 కాకాడి అక్కడ దూకి వెళ్తేనే అనుకొని ఇక్కడ డాన్స్ ఆడడానికి వచ్చిందని చెప్పుకొని కొట్టుతున్నారు. ఆ జైలుకి వచ్చినప్పుడు అనగా కొట్టిందని అనుకున్నారు, కానీ ఆ రాత్రి 12 గంటలు వారు ఇద్దరు ఏ చేయరు, వారి ప్రార్థించి ఆరాధన చేయడానికి ఆ సంతోషం కొనియాడినప్పుడు జైలులో విప్పించబడింది. జైలుల సంఖ్యని ఇరిగంటే విడుదల కలిగింది, శోధన కలిగిన. ఈ వేదన కలిగిన సమయంలోకే దేవుడి సన్నిధిలో పెరిగిలాడి ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తే ఆ ప్రార్థనలో సంతోషం వచ్చే విడుదల జరగబోతున్నారు. అదురగడగ జరగ ఆత్మ సంచారం జరగ సంతోషం కొనియాడిన జైలు లోపల వచ్చి సంతోషించి పాట పాడడానికి ఉన్న స్థలం అది. అందరూ జైలుకి వచ్చిన వాడందరూ మూలలకు వచ్చి ఏడ్చిన తప్ప సంతోషించిన. కానీ పౌలే శీలాసు గారికి అంటే ఆడికి అనుకున్నారు కదా, జైలు అయిన కూడా జైలు అయితే అక్కడ, ఇండిలో అయితే ఇండిలు, బుట్టలు అయితే బుట్టలు కూడా ఎక్కడ అయితే సంతోషం. స్తోత్రం కలిగింది. అందరూ ఉండాలని లేదా నాకు ఎక్కడ అయితే
సంతోషం. రిజోయ్ రిజోయ్ JOY జీసస్ క్రైస్ట్ యేసయ్యలో సంతోషం. ఓ అదర్ వేస్ అంటే వేరే మనుషుల కోసం సంతోషించండి. లాస్ట్ యూ మీరు సంతోషించండి. ఎలాగా సంతోషించాలి? ఒకటి రెండు పక్కవాడి గురించి సంతోషించాలి. మూడు అటువంటి ఒక ప్రార్థన అర్థమైతే వందగా గుర్తకూడదు. ఇంకొక విధంగా చెప్తే ఏమవుతుంది? జీసస్ క్రైస్ట్ తర్వాత ఓ జీరో లాస్ట్ అండ్ యూ అంటే అర్థం యేసుక్రీస్తు నీ కోసం శూన్యమైంది. దాన్ని బట్టి సంతోషించాలి. నేను చెప్పిన అర్థం అది. యేసయ్య శూన్యమైంది నీ కొరకు. దాన్ని బట్టి దేవుడికి ஒரு சந்தோஷம் காரியாடுங்க. జైలు లోపల సంతోషం రావాలి, ఏడుపు రావాలి. కానీ ఈ 12 గంటల సమయం వచ్చిన నొప్పి వేదన ఆ రక్తం వచ్చిన చెయ్యి కాలి బెందింపబడిన ఇది చూడలేదు. 12 గంటలకి ప్రార్థన టైం వచ్చినప్పుడు వారిద్దరు ఏం చేయడానికి ఈ పాట పాడాలంటే సంతోషం రావాలి. ప్రార్థన చేసి పాట పాడాలి సంతోషం. ఇది రద్దు చేసినప్పుడు దేవుడు తెలిసి ఇడికి ఏం చేయడానికి కావాలి? స్వర్గం దాని సింహాసనము భూమి. అందుకని నా పిల్లలు చేయితోని తప్పడగొట్టలేదు. అందుకని నేను కాలుతో ఏం చేస్తాను? ఊగుతాను. మెల్ల ఊగడానికి ప్రారంభించినప్పుడు జైలు మొత్తం ఏమై ఊగింది. నీ పాడడానికి ప్రారంభిస్తే, నీ సంతోషించడానికి ప్రారంభిస్తే ఊగడానికి నా రెడీ. కదలిపు చోటకి కదలిపు చేయడానికి నేను రెడీగా ఉంటున్నా. అదే చెప్పండి. అందుకే ప్రార్థనలు మనకేముండాలి? సంతోషం ఉండాలి. దేవునికి హల్లెలూయా. యెషయా గ్రంథం 19వ అధ్యాయం నేను విషయంలో దిగస్తున్నాను. 16వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 59 16వ వాక్యం. ఆ దినమున ఐగుప్తీయులు సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. అదే దేవుడు చేస్తున్నారు. ఏంటండి? ప్రార్థన. మధ్యవర్తి లేకుండా చూసి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు. మధ్యవర్తి అంటే నీకు అర్థమైందా లేదా? మధ్యవర్తి దేవునికి మనిషినికి మధ్యవర్తిగా నిలబడి ప్రార్థన అంటే అర్థం ప్రార్థన చెయ్యడానికి ప్రార్థన చెయ్యలేని వాడు చూసి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు. ప్రార్థనలో సంతోషం రావాలంటే మధ్యవర్తి ప్రార్థన ఉండాలి. సోదరం, నీ ప్రార్థనలకి దిగండి. నీ ప్రార్థన చెయ్యలేకపోతే దేవుడు నిన్ను చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకు ఆశ్చర్యపడదు? అయ్యో నా కుమార్తె నా ఏం చెయ్యలే, ప్రార్థన చెయ్యలేని నేను పెద్దలెక్కడ లేచి ప్రార్థన చేసినప్పుడు నేను కందిన నా పిల్లలారు ఏం చేసిన ప్రార్థన చెయ్యకుండా పడికినది చూచి ఆశ్చర్యపడుతున్నారు. నా దేవుడు
కనపడలేదు. పౌలు గారికి శీలాస్ గారికి చూసినప్పుడు దేవుడు ఏం చేశారు? కదలింపజేయడానికి ప్రారంభించారు. మూయబడడానికి తెరవబడడానికి దేవుడు సిద్ధపరిచారు. అక్కడే కూడా సంఘం కట్టడానికి దేవుడు కారణమైతే నీ ప్రార్థన చేయలేకపోతే దేవుడు నిన్ను గురించి ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపడుతున్నారని దేవుడు వాక్యములో రాయబడింది. స్తోత్రం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. నామమును బట్టి మొరబట్టిన వాడు ఒక్కడు లేను. నిన్నే ఆధారం చెయ్యుటక ఒక్కడు కూడా లేదు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చేత నీవు మమ్మల్ని కలిగించున్నావు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చికిటమన్ను నీవు మాకు మొరబట్టిన వాడు ఒక్కడ లేదు. నిన్ను ఆధారం దేవునికి ఆధారం పట్టిన వాడు ఒక్కడు లేదు. దేవుడి దగ్గర మొరబట్టిన వాడు ఎవడు కూడా లేదు. ఈ రోజు చాలా విశ్వాసులు ఉన్నారు కానీ మొరబట్టిన వాడు లేదు. దేవుడి మీద ఆధారపడిన వాడు తక్కువ. నీ ఆధారపడమ్మ దేవుని నామమును బట్టి నీ ఆధారం. ఈ దేవుని సన్నిధిని మొరబట్టు. మొరబెట్టి దేవునికి ఆధారపడిన అంటే నీ ఏడల ఈ విషయములకి ఈ రోజు దేవుడి విడుదల పంపిస్తాడు. ఈ రోజు నీ వచ్చినట్టుగా కాదు, విడుదల పోతే ఇంటికి వెళ్తాను. నీ ఇప్పుడు వరకు కనబడలేదు, త్రోవ తెరవబోతున్నారు. ఇప్పుడు వరకు నీ చేయలేని పని నీ చెయ్యబోతున్నారు. ఇప్పుడు వరకు నీ కన్నుతో చూడలేని విషయం నీ కన్నుతో చూడడానికి రెడీ. నీ ఆధారపడే ప్రార్థనగా మొరబెట్టండి. ప్రార్థనతో దేవునికి ఆధారపడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వాక్యం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. యెరూషలేమా, నీ ప్రాకారం మీద కావలి వారిని నేనేం చేశాను? ఉంచి ఉన్నాను. రేరైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. హల్లెలూయా చెప్పండి. కావలి వారు ఏం చేయాలి? రేవైనా పగలైనా కావలి వారు అంటే అర్థమైందంటే తెలియదు. కాపలు కాసేవారు. స్తోత్రం. దేవుడి చిత్తమైతే ఒక రోజు అదే చెప్తాను. కాపలు కాసేవారు. నా విషయం అది కాదు. రాయుడ సంఘములకి కాపలు వచ్చిన వారు ఎవరు? నీ భర్త కోసం కాపలు కాసిన వారు ఎవరున్నారు? సంఘ కాపారి కోసం కాపలు కాసిన వారు ఎవరున్నారు? నీ పిల్లల కొరకు కాపలు కాసిన వారు ఎవరున్నారు? నీ కుటుంబం కొరకు కాపలు కాసిన వారు ఎవరున్నారు? కావలి వారు కాపలు కాయరా, రేయు పగలు కూడా కాయండి. ఆయన అర్థం ఏంటి? కావలి వారంట ప్రార్థన చేయన దేవుడు బిడ్డలు కుటుంబం కొరకు, సంఘం కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, దేశం కొరకు నీ కావలి కాచి ప్రార్థనలో రేయు పగలు. దేవుడు ఏం చేస్తున్నా? వారు మౌనంగా ఉండకూడదు. కావలి వారు ఏం చేయాలి? రేయి పగలు కాచుకొని ఉంటారు. ఏదైనా ఖడ్గం వచ్చినప్పుడు వారేం చేయాలి? ఆ ఖడ్గం వచ్చినప్పుడు ఊదాలి. అదిగో ఖడ్గం వచ్చింది. అందరూ ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలిగిన నేను ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు, ఒకరోజు 2-3 రోజు ముందుకు స్తోత్రం, అవి మీదకి అక్కి పడినట్టుగానే కనిపించేది.
ఆడు బట్టలు కాలుతున్నాను, నేను వెళ్ళి తుడుస్తున్నాను. వెంటనే పాపకి ఫోన్ చేసి చెప్పారు, ఎవరే ఏదో పాపకి జరగబోతున్నారు, అందుకు ప్రార్థన చెయ్యమని చెప్పారు. స్తోత్రం కలిగిన ఈ మాట విని 3 రోజులు దేవుడు సరే ఉపవాస ప్రార్థన చేశారు. ఆడు కారు మీద పరిగెట్టినప్పుడు అక్షకృతమైన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది, ఇదిగో ఏదో భయంకర అపాయం జరగబోతున్నారని. దేవుడికి స్తోత్రం చేసి కూర్చి ఇంటిన కాబట్టి ఈ వెంటనే ఒక ఎదురుగా ఒక బండి వచ్చి ఏం చేశారు, గుద్దడానికి వచ్చాడు. కానీ గుద్దకుండా అని మారిపోయింది. కాయడానికి ఉంటే నీకు కలిగిన అపాయములు తప్పిపోతుంది, నీకు కలిగిన అపాయములు తప్పిపోతుంది. కావలి వారు ఎక్కడే అది ఇప్పుడు వేరే ఎవరు కాయలు కావడానికి నీకున్నవండి, నీకు సూపర్. ఎవరైనా కాపలు కాస్తే సూపర్. కాదని కాచిన కాబట్టి నీ హాయిగా ఉంది, నో ప్రాబ్లం. నీది 2 చెయ్యి విడిచిపెట్టి ఒక రోజు నీ ఏడిసిన సమయం వస్తుంది. 2 చెయ్యి విడిచిపెట్టి నీ పైకి చూసి ఏడిసిన సమయం ఇప్పుడు నిన్ను కాయల వారు ఉన్నారు కాచడానికి. ఆడి విలువ నీకు ఇప్పుడు తెలియలేదు. ఈ టైంలో నీ ఆడికి విలువ తెలిసి ఉంటే స్తోత్రం కలిగిన అందరికి అమ్మ నాన్న కావాలి ఉన్నా కాబట్టి నో ప్రాబ్లం. అమ్మ నాన్న లేని టైం వస్తుంది, అప్పుడు నీ పరిస్థితి ఎలాగా ఉందంటే ఒకసారి ఆలోచించి స్తోత్రం కలిగిన అప్పుడు నీ స్థితి మారుతుంది, అప్పుడు నీ ప్రార్థన చేస్తుంది, అప్పుడు నీ ఉపవసిస్తుంది, అప్పుడు నీ ఏడుపు ప్రారంభించిన మునుపు ఇప్పుడు ప్రార్థనకి లగితే ఆ వాక్య పూర్తిగా చదవమ్మా. యెరూషలేమా, ఈ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయినా పగలైన వారు మౌనముగా ఉండరు. తర్వాత యెహోవా జ్ఞాపకార్థకులారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయన విశ్రమించకూడదు. అది స్థాపింపబడిన వరకు, అది జరిగిన వరకు. ఇంకా ఏం చెప్తున్నారండి, లోకమంతా ప్రసిద్ధి కలిగిన వరకు నీ మౌనంగా ఉండకూడదు, నీ చెయ్యిన ప్రార్థన ఆపకూడదు. అది జరిగిన వరకు నీ కావలి కాయ, జరిగిన వరకు ప్రార్థన ప్రార్థన నేను కొనియాడాలి. స్తోత్రం. ప్రార్థన నేను దేవుడి సన్నిధి ఉండాలి. జరిగిన వరకు, అది జరిగిన తర్వాత ప్రసిద్ధి వస్తుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. And give him no rest from your prayers until he establishes Jerusalem. తన ప్రార్థనలో విశ్రాంతి ఉంచకుండా యెరూషలేము యొక్క క్షేమం నిమిత్తం ఎస్టాబ్లిష్ అంటే విస్తరింపబడరా. నీ కుటుంబం విస్తరింపబడడానికి నీ ఏం చేయాలి? ప్రార్థనలో రేయిం పగలు ఏం చేయాలి? రేయిం పగలు నీ కాపులంటే ప్రార్థన. నీ జీవితం బాగుపడాలంటే, నీ పిల్లలు బాగుపడాలంటే నీ ఏం చేయాలి? స్తోత్రం కలిగిన కాక రేయి పగలు ప్రార్థనలు కలుగు. స్తోత్రం. ప్రార్థన చేయని తల్లిదండ్రి ఇంటిలో ఉంటుంది అనుకో, పిల్లల భవిష్యత్తు దీవింపబడుతుంది. నీ పిల్లలకి మోసకి పెట్టినట్టుగా నీ పెట్టు. ఎలాగా మోసకి జమ్ము పెట్టెలు పెట్టి, ప్రార్థన అయిన జమ్ము పెట్టెలు నీ కొడుకుకు పెట్టి లోకమైన సముద్రంలోకి పంపించారు. అక్కడికి పంపిస్తే అక్కడ ఎన్ని ముసలి ఉండినా గాని, ఎన్ని హింసల చెంది ఉండినా గాని, జమ్ము పట్టిన ప్రార్థన అయిన జమ్ము పట్టిన నీ పిల్లలు ఉండిన కాబట్టి, ఆ భర్త ఉండిన కాబట్టి ఏమి జరగదు. ఎందుకంటే ప్రార్థన అయిన జమ్ము పట్టిన
ఈ రోజు కొందరు ప్రార్థన అయిన జన్మ పెట్టి లోపలికి దిగారు. లోకమైన సముద్రంలో ఎన్ని మోసలు ఉంటాయి, ఎన్ని హింసలు జంతువులు ఉంటాయి, అది ఏమి నీకు తగలదు. ఫిలిప్పీ సంగతి ప్రార్థన సంతోషం ఉంటాడు. అందరి ప్రార్థన అంటే చార్జిగా రాదు. పౌలు గారు చెప్తున్నారు ప్రార్థన అంటే నాకు సంతోషంగా ఎందుకంటే ఇదక్క రావడానికి కారణం ఏంటంటే దూరంగా ఉండినప్పుడు ఏం లేదు, ఆత్మిక సాంగత్యం లేదు దేవుడితో. ప్రార్థన ఉంటే మాత్రం దేవుడితో సాంగత్యం ఉంటుంది. అందుకని ఆడికి వెళ్ళడానికి వారి హృదయం ఏమంటే ఉప్పొంగుతున్నా. ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, ఆరాధన ఉంది, వెళ్ళాలి అని రక్షణ ఫ్రీ, బాప్టిజం ఫ్రీ, పరిశుద్ధం ఫ్రీ, విడుదల ఫ్రీ, పరలోకం ఫ్రీ. ఏదైనా దొరకాలంటే ఏడుపు కావాలి, అది ఫ్రీ లేదు. అది ఏది అది నా దగ్గర నుండి నీ కొన్నమని చెప్పారు. ప్రకటన గ్రంథంలో సంఘానికి చెప్పుతున్నా, నా దగ్గర నుండి నీ కంటికి కాటి రాయడానికి నా దగ్గర ఏం చేయాలి? ఫ్రీ దొరికిన కాలం పోయింది. వెల ఇచ్చిన వాడు ఏదే పొందకుండా, వెల ఇచ్చిన వాడే గెలుస్తుంది, వెల ఇచ్చిన వాడే అభివృద్ధి చెందదు. స్తోత్ర కలిగిన మనకు జరిగినదన్నీ దేవుడు తెలియకుండా మనమేం చేసిన ఆడు వల్ల ఈడు వల్ల జరిగింది. ఆడు వల్ల ఈడు వల్ల, ఎవరి వల్ల కాదు, నీ వల్ల. దేవుడు చెప్పండి, ఆ చెయ్యి ఒకసారి నాచకరింది మార్చమని దేవుడి దగ్గర చెప్పని ఉంటే అర్థమైతే, నీ అలాగే నేను చెప్పిన అర్థమైతే దేవుడి దగ్గర చెప్పండి. స్తోత్రం. నన్ను ఎస్టాబ్లిష్ చేయమని చెప్పు, నన్ను విస్తరించమని చెప్పు, అది రేయింపగలి చెప్పు. ప్రార్థనకి టైం లేదు. నేను నడిచినప్పుడు ప్రార్థన చేయొచ్చు, పని చేయనప్పుడు ప్రార్థన చేయొచ్చు, బండి తోలినప్పుడు ప్రార్థన చేయొచ్చు, కూర్చి ప్రార్థన చేయొచ్చు, స్తోత్రం, నిలిసి ప్రార్థన చేయొచ్చు. అది నీ ఇష్టం. అది చేయడానికి రెడీ ఉంటే దేవుడు అద్భుతం చేయడానికి రెడీ ఉంది. హైదరాబాద్ లో పెద్ద సంఘం ఉన్నా, దైవదాసుడు ఉన్నా, 3 లక్షల విశ్వాసులు ఉన్న దైవదాసుడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారని వెళ్ళి అడగండి. 8 గంటల లెక్క ప్రార్థన చేయని దైవదాసుడు ఉన్నారు. 8 గంటలు. మీకు ఇదని చెప్తే అర్థం అవ్వదు. మీకందరికీ ఏం కావాలి? అవసరానికి సులువుగా దొరకాలి. ఎలా దొరకాలి? ఏం చేయకుండా అన్ని దొరకాలి. అప్పుడు ఆ సంఘమని కట్టడానికి ఆడెన్నే ప్రసవ వేదన పడినంటే ఆడికి ఒకసారి వెళ్ళి అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కుటుంబము, వ్యక్తులు అదే ఉన్నత స్థాయికి వచ్చిందంటే ఆయన వెనకలు ఎవరైనా కన్నీరు పొడిచిన వాడు ఉన్నారు. పెళ్ళికి ఎంతమంది పిల్లలు ఉంది, ఎంతమంది ఉన్న స్థాయికి వచ్చారు. ఒక్కడు కూడా ఆడికి ఏం తెలుసు? పొడిసడానికి తెలుసు. పెళ్ళికి ఏం తెలుసు? ఎప్పుడు పొడిచి మాట్లాడదు తెలుసు. అన్న ఏడడానికి తెలుసు, ప్రార్థన చేయడానికి తెలుసు. ఏమైంది? సమూయేల్
ఆయనకి ఏమంటే ఆయన న్యాయాధిపతిలో అయింది, న్యాయం తెచ్చినవాడు, ప్రవక్త అయింది, స్తోత్రం కలిగిన గాక, యాజకుడు అయింది, బలి అర్పించారు. అది కారణం అమ్మకి పొడిచినప్పుడు అమ్మ కన్నీరు వచ్చారు. స్తోత్రం. ఇండిలో ఏదైనా సొంత వెళ్తున్నాను అనుకుని ఇండిలో దొరకదు, నా చర్చికి వెళ్తాను నేను అనుకుని, చర్చి నుండి వెళ్ళినప్పుడు పాస్టర్ ఇండికి వచ్చినప్పుడు ఏమైంది, పొడుచున్నారు. చర్చికి వచ్చినప్పుడు ఆ అయ్యగారు ఏదైనా ఓదార్చి మాట చెప్పారు, అక్కడే వచ్చినది ఆడిగడ వచ్చినది. రెండు పక్కన ఇదికి అమ్మ ఇప్పుడే చేశారు. హృదయం ఎరిగినప్పుడు నువ్వు ఎవరైనా తెరవబడింది. ప్రార్థన హృదయం ఎరిగినప్పుడు దేవుడు మూసుకో. అప్పుడు అన్న ఏం చేశాడు, హృదయం ఎరిగింది. హృదయం ఎరిగినప్పుడు పోయినది తెరిస్తుంది. స్తోత్రం కలిగింది. అన్న అడిగి ప్రార్థించి కొన్ని ఒక కొడుకు పేరు సమూయేలు. నీ ప్రార్థన చేసి ప్రార్థన చేసి దేవుడు వశం పొందుకున్నాం. పొందడం మాత్రం కదా తిరిగి ఇచ్చాడు. నేను చెప్పిన అర్థమైందే లేదని. ప్రార్థనలు పొందుకున్న సమూయేలుకి తిరిగి దేవుడికి ఇచ్చారు. ఏది నీ ప్రార్థన చేసి పొందుకున్నారో అది దేవుడికి తిరిగి. స్తోత్రం కదా. అందుకని సంఘ బిడ్డలారా, ప్రార్థనలు దేవుడు బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క సంతోషం. నేను వెంటనే మాట ముగిస్తుంది, 5 విషయాలు చెప్పి వెంటనే దేవుడు ముగిస్తుంది. ప్రార్థన చేయనప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? చెయ్యి జోడించి ఏం చేస్తున్నారు? ఇదే ప్రార్థన. ఆ జోడించిన ఒక అర్థం ఉంది. స్తోత్రం. జోడించినప్పుడు చెయ్యి జోడించి ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ ఉన్న రేలది అది నీ దగ్గరికి ఉన్నవాడు. స్తోత్రం. ప్రార్థనలు మొట్టమొదటిగా చెయ్యవలసినది నీ దగ్గర ఉన్నవాడు గురించి ప్రార్థన. దగ్గర ఉన్నవారంటే నీ స్నేహితుల కొరకు. స్తోత్రం. నీ బంధువుల కొరకు. స్తోత్రం. అర్థమవుతుంది. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఫస్ట్ స్నేహితుల కొరకు, 2 బంధువులు, 3 కుటుంబం అంటే నీ కుటుంబం కొరకు. స్తోత్రం కలిగి అదే మొదటి ప్రార్థన అనుకుంటా. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి. యోబు గ్రంథం 42:10 స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన ఎడల యోబు క్షేమాభివృద్ధి. స్తోత్రం. ఎవరి కొరకు ప్రార్థన చేశారు? నీ ఫస్ట్ ఎవరి కొరకు ప్రార్థన చేశారు? మీరు ఇంటికి వచ్చి ఎక్కడ ఫస్ట్ ప్రార్థన ఎవరి వరకు? అది మార్చండి. నీ స్నేహితుల కొరకు పరిచయం, ఇరుగుల పొరుగుల వారి గురించి ప్రార్థన చేయండి. ఇంటిలోనే ఇరుగుల పొరుగుల వారికి, నీ ఊర్లో ఉన్న వాడి కొరకు ప్రార్థన చేయండి. ఆ యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశారు. హల్లెలూయా.
యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఆడ వచ్చిన మొత్తం పుడిచిన వారే. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, అందుకని సమయం చూసుకొని చెప్పుతున్నాను. దాన్ని రాసుకొని వచ్చారండి చెప్పడానికి. సోదరు ప్రార్థన చేసి ఆమె అందుకని నేను కండసరం చెప్పుకొని వెళ్తున్నారు సోదరు. ఆ స్నేహితుల వరకు దేవుడు ప్రార్థన చేయండి. యోబు ప్రార్థన చేసినావు కాబట్టి ఎవరు పుడిచారు వాడు వెండి నాణ్యం తెచ్చి వచ్చారు. చదవలేదా? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచయాలైన వారిని వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వలాహము ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఎవరి కోసం ప్రార్థన చేశారు? ఆ పుడిచిన వారికి ప్రార్థన చేసినప్పుడు పుడిచిన వారు అక్క చెల్లి అందరూ ఇంటికి వచ్చారు. కష్టాలు నష్టాలు వచ్చిన అక్క లేదు, చెల్లి లేదు, స్నేహితులు అందరూ పోయింది. ఇప్పుడు మీరు అక్క చెల్లి దగ్గరికి వెళ్ళారు కదా, ఏమైంది? పక్క చూపించారు, అతి పొలాలు తిన్నారు. వాక్యంలోనే నా చెప్తున్నాను, వేరే ఎక్కడ నీ ఎవరికి పేరుకు డిపెండ్ చేశారో అందరికి నేను చెయ్యి పీలాతోస్ గారు చెయ్యి కడిగినట్టుగా అదే కదా జీవితం. యోబు ఏం చేశారు? అక్క చెల్లికి దగ్గరకు వెళ్ళకుండా దేవుడు స్నేహితుడి వరకు ప్రార్థన చేయడానికి ప్రారంభించారు. స్తోత్రం కలిగింది కాక దూరంగా వెళ్ళిపోయిన వాడు అందరు తిరిగి వచ్చారు. ఇంటికి రాలేని వాడు ఇంటికి వచ్చి భోజనం తినేశారు. భోజనం తినడం మాత్రం కాదు, ఆయన పరిచయం చేశారు. ఏం చేశారు? అదే పరిచయం చేశారు. ఇదే పరిచయం. అది ఎవరి కోసం ఏం చేయను? ఇప్పుడు ప్రార్థన చేయన యోబుకి ఇంటికి వచ్చినప్పుడు అది విప్పడానికి దేవుడు హృదయములు ఏం చేశారు? కాదిలింపు చేశారు. ఫస్ట్ ప్రార్థన నీ సహోదరుల కొరకు ఎవరికి చెప్పుతున్నారు తెలియదు. అదుగా ఎవరు వంటి వారి సంఘములు ఎవరెత్తినగాక, యోబు వంటి వారి సంఘములు ఎవరెత్తినగాక యేసు నామములో. ఇంటికి వచ్చారు, భోజనం తెలిసారు. ఆడిచ్చిన ముందుకు దేవుడు మొత్తం ఇచ్చేది. ఆడి కూడా అక్కర్లేదు. యోబుకి దేవుడు క్షేమావృతి ఏం చేశారు? 200గా ఇచ్చారు. బాగికి మాత్రం 2 ఇచ్చి ఇవ్వలేదు, 1 ఇచ్చారు. బాకి మొత్తం ఏం చేశారు? 10 పిల్లలు ఇచ్చారు. 10 పిల్లలు చచ్చిపోయారు. అది భూమి 10 పిల్లలు పనిలో చచ్చిపోయారు. మరలా 10 పిల్లలు రెట్టింపు ఇచ్చారు. ఎన్ని వట్ట? ఒండి ఎంత? మేకలు ఎంత? గాడిద ఎంత? గాడిద పనికిరాని వస్తుంది. గాడిద ఏమన్నా అక్కడ బైబిల్ చదువుకొని ఉంటున్నప్పుడు ఆడే వ్యాపారం చేసి అన్ని పోయింది. రూప కూడా చేతులు నష్టమైంది. అప్పుడు యోబు గ్రంథం చదివినప్పుడు ఆడికి ఒక్క విషయం తెలిసి గాడిదకి పెంచింది. ఎందుకు గాడిదకి పెంచారండి? ఆడగాడిదను 500 ఆడగాడిదను. ఈ గాడిదకి ఎందుకు యోబు పెంచారని అదే నెట్ సెర్చ్ చేసినప్పుడు ఒక గాడిద పాలిన 350 గ్రాములు. ఆ పాలికి వెల ఎంతంత తెలుసా? 4,000 5-6 వేలు.
గొడవలు ఉన్నారండి పనికిరాని గాడిదే పాలించి ఎన్ని చదివితే తలకే ఎక్కదు. ప్రార్థన చేసి ఇవి చేసి అన్ని తలకే. స్తోత్రం. అప్పుడు వరకు కనబడలేని ఒక రూట్ దేవుడు చూపించాడు. గాడిద పాలు పౌడర్ కొనడానికి విదేశమైన మనుషులు వస్తున్నారు. అది మాత్రం క్రీమ్ ముఖం వేస్తే అందం వస్తుంది. అందం కలిగిన క్రీమ్ తయారు చేసిన రాయగడలు గాడిద పాలు ఇంద కావాలడ 100 ఇంద కావాలడ 100. స్తోత్రం. నేను ఎవరికి చెప్తున్నాను? నాకు స్తోత్రం కలిగిన ప్రార్థన చేయిస్తున్నా. ప్రార్థనకి దిగారు. స్తోత్రం కలిగిన ప్రార్థన వాక్య పరిచయం చేయడానికి దేవుడు నేర్పించలేదు. ప్రార్థన చేయడానికి నేర్పించలేదు. వాక్య పరిచయం 2 బైబిల్ 2 పుస్తకం ఉంది. ఎవరికైనా చెయ్యొచ్చు. ప్రార్థన పుస్తకం 2 దొరకనది కాదు. అది చెమటే వచ్చిన పని. ప్రభు నేను అది ఇక్కడ మీటింగ్ వెళ్ళి ప్రభు ఆ మంచం మీద ఇలా వచ్చినట్టు మంచం మీద ఇలా వచ్చి కొట్టడానికి ఇష్టం పుట్టారు కానీ తీసుకొని వెళ్ళారు కదా, అందుకేం చేయలేదు. అదే ప్రార్థన. ఒక మాట ప్రభు జీవితంలోకి దిగిరా. వేదన కలిగింది. వేదన నీ మనసుకు రావాలి. అప్పుడే దేవుడి వైపు తిరుగుతుంది. పరిస్థితి చూసినప్పుడు ఏమో ఇప్పుడు ఆయన ఉన్నా కాబట్టి నీ సూపర్, ఆయన లేదు అనుకో ఎవరు నిన్ను చూడరు. ఇప్పుడు మంచి సమయం. ఆడ కూడా ఒక్క హెల్ప్ కూడా నీ చేయబట్టి ప్రార్థన చేయబట్టిన అనుకో స్థితి మారుతుంది. ప్రార్థన చేయడానికి ప్రారంభించారు. తన స్థితి మారి, శరీరం మారి, చండి బిడ్డల శరీరంలో మారింది. కుటుంబ స్థితి మారింది. ఆస్తి మారింది. పొడిచిన వారందరూ తిరిగి వచ్చి బహుమానం ఇచ్చి వెళ్ళిపోయిన స్థితిలోకి తీసుకొని వచ్చిన ఆ దేవుడు కాబట్టి మొదటిగా కుటుంబం యాకోబు తన కుటుంబం కొరకు ఏం చేసింది? స్తోత్రం. యావొక్క దాటిన మరొక దేవుడి సన్నిధి పెనుగలాడి కుటుంబం కొరకు ప్రార్థనలో దేవుడి సన్నిధిలో ఏం చేశాడు? పెనుగలాడి కుటుంబం కంపు కొట్టిన స్థితిలో వచ్చారు. దీనాయని యొక్క అమ్మ వలన తన కుటుంబం కంపు కొట్టిన స్థితిలోకి వచ్చింది. యాకోబుని తన్ని వేదన పడింది. దేవునికి స్తోత్రం కలిగిన ఆ వేదన మనసులో ఉంచుకొని యాకోబు దేవుడి సన్నిధిలో ఏం చేశారంటే అంతవరకు ఉన్నది ఇంటి నుండి తీసివేయడానికి ఉన్న వస్తువుని తీసివేశారు. వేదనకి వచ్చి అక్కడ ఒక మస్త చెట్టు ఉంది, దాని వెనకల కింద అన్ని దాచిపెట్టారు. స్తోత్రం కలిగిన దాచిపెట్టిన వస్తువు దాచిపెట్టి ప్రయాణం కొనసాగించండి. కుటుంబంలో రెండవది రియలైజ్ చూపాలి. అది నేను చూపించిన వాడికి సత్య మార్గంలో నడిచిన వారికే చేయాలి. ప్రార్థన చేయండి. సత్య మార్గంలో నడిపించిన వారు ఉన్నారు. నిన్ను సువార్తలకు నడిపించిన వారు, నిన్ను దేవుడు పనిలోకి నడిపించిన వారు, స్తోత్ర నీ కోసం ప్రార్థన చేయని వారు ఉంటుంది కదా,
నీకోసం ప్రార్థన చేయలేకపోతే పర్లేదు, ఆ చూపించి నడిపించిన వారు కదా, వారి కోసం నీ ఏం చేయాలి? ప్రార్థన చెయ్యండి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలంలో దేవుడి సంఘము నల్లగా మారును గాక. దేవుడు నిన్ను నడిపించిన నాయకుడు ఉన్నారు నీకు. ఆ నాయకుడు వరకు నీ ప్రార్థన చేయండి. నిన్న తనగా మార్గం నడిపించడానికి ఆ నాయకుడు వరకు కన్నీరు వచ్చి ప్రార్థన చేయండి. అదన్నీ వాక్యం చెప్పి చూపించడానికి సమయం లేదు. స్తోత్రం కలిగింది. మూడవదే లేదు, అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే బాకీ అన్ని చిన్నది మాత్రము. అంటే ఆయన అర్థం అంటే రాజుల కొరకు, నాయకుడి కొరకు. స్తోత్రం. ప్రార్థన చెయ్యండి. ప్రధానమంత్రి కొరకు, ముఖ్యమంత్రి కొరకు, స్తోత్రం. రాజకీయ నాయకుడుల కొరకు ప్రార్థన చేయని విడుదలగా మారు. పౌలు గారు అదే చెప్పుతున్న తిమోతియోసు పత్రిక 2వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు నెమ్మది కానీ సుఖంగా మనసులందరి కొరకు, విశేషాలు రాజుల కొరకు ప్రార్థన చెయ్యండి. నీకు నెమ్మది సుఖం కలగడానికి ఏమన్నారు? అర్థం అవ్వలేదు. నెమ్మది సుఖం రావాలంటే నీ ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఆయన అర్థం నెమ్మది సుఖం అంటే ఆడి పరివారికి అందరిగోలు అయితే నీ కూడా అందరిగోలు. నీ సుఖంగా జీవించడం బయటికి వెళ్ళడానికి అవ్వదు, ఏదైనా కొనడానికి అవ్వదు. అందరికి అందరిగోళం అయిపోయింది కదా, సుఖం రాదండి. దాని కొరకు నీ ఏం చేయాలి? దేవుడు బిడ్డల కన్నీరుగా ప్రార్థన చెయ్యండి. ఇది సోదరు, ఇదేంటంటే పేదరికం ఉన్నవాడి కొరకు ప్రార్థన చేయండి. దుఃఖంలోని ఉన్నవాడికి గురించి ప్రార్థన చేయండి. రోగుల వరకు ప్రార్థన చేయండి. అది ఇలాగ పేరు తెలియలేకపోతే ఇలాగ తెలియదేవా ఎంతమంది రోగులు ఉన్నారు వారికి దేవుడు విడుదలిచ్చిన, ఎంతమంది పేదరికం ఉన్నారు వారికి విడుదలిచ్చండి ప్రభా, ఎంతమంది అప్పుల బాధలు ఉన్న వారికి విడుదల అదెక్క చెయ్యండి. అని పేరు తెలియడానికి అక్కర్లే, ప్రార్థనని అలాగా చేయాలి. రాత్రి దేవుడు నన్ను లేపించి చెప్పారు, జోడి లేచి జైలులో ఉన్న వాడికి విడుదల కొరకు ప్రార్థన. నాకు తెలియదు ఎవరి కొరకు, పేరు తెలియదు. దేవుడు చెప్పినట్టుగా గంట ప్రార్థన చేశారు. స్తోత్రం కలిగిన హలో ప్రియులారా, స్తోత్రం కలిగిన పేదరికం ఉన్న వాడికి, ఇల్లు లేని వాడికి, బట్టలు లేని వాడికి, రోడ్డుని తిరిగిన వాడు ఉన్నారు కదా, భిక్ష అడిగిన వాడికి ప్రభువా వారికి విడుదల చేయరా అని కన్నీరు కాచి స్తోత్రం కలిగినగా. నేను అడిగిన పెట్టే టిఫిన్ తినడానికి అక్కడ బట్ట లేదు, పైన బట్టలు ఉంది, కిందకి ఏం లేదు. మగవాడు, ఆడవాడు కదా మగవాడు. అందరు ఆడవాళ్ళు వచ్చి చూసి ముఖం తిప్పి వెళ్ళిపోతున్నారు. నీకది నాకది చూసినప్పుడు వేదన కలిగింది. నేనే ఈడి చెప్పవద్దు అని హోటల్లో ఆ వ్యక్తి వచ్చి సార్ ఎందుకయ్యా ఆడది వేయదయ్యా, అటు ఇచ్చుడయ్యా, చెయ్యకూడదయ్యా అని చెప్పారు. డబ్బు చేతి లేదు కానీ వెళ్ళి షాప్కి వెళ్ళారు, మంచి ఒక ప్యాంటు కొన్నారు, అవరి స్టాంపులు కొట్టారు, మొత్తం 600 అయింది. తీసుకొని వచ్చారు. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన చెప్పారు, నాకు వేయడానికి 2 కాలు నడవడానికి శక్తి లేదు, ఆడ వేయడానికి అవ్వలేదు, ఏం చేయాలి? నేనేం చేశానంటే ఆడి 2 కైలు పైకి నేనేం చేశాను, దేవునికి కాలులో వేసి మీదకి వేసి
బాగా వేసి టబులాడితే మెడ మీద పెట్టేసి వచ్చారు. మళ్ళీ నేను ఎన్ని రోజులు అక్కడికి వెళ్ళి చూసిన ఆడ పాండు ఉంది, బాగా కూర్చున్నాను. అది మనసు. కలవరపడినాడు. నీ దగ్గరికి పిచ్చి అడిగి వచ్చిన వాడికి ఇచ్చి వెళ్ళిపోవని చెప్పకుండా ఆడికో 5-10 ఇచ్చేసి పంపించండి. స్వతం కలిగిన ఒక ప్రార్థన కూడా చెయ్యాలి. అయ్యో ఆయన పేదరికం ఉన్నాడు, నన్ను పేదల స్థితిని ఈ స్థాయికి తీసుకువచ్చినని నీకు చెప్తుంది. జోడి పాస్టర్ నచ్చిన నాకు భూమి ఉందని నేను చెప్పాను కదా. నా ఇంటికి ఇంటిని తినడానికి అన్నీ ఉన్నాము. నా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయారు. అమ్మా నాన్నకి గొడవ పెట్టి ఆ సంవత్సరం ఎక్కడ ఉండేయారని తెలియలేదు. 7 రోజు వరకు అన్నం తినకుండా పైపులో నీరు తాగి పడితే 7 రోజు. 7వ రోజు 8కి మేపిన ఒక మనిషి వచ్చి 5 రూపాయలు ఇచ్చారు. 5 రూపాయలు 5 రూపాయలకి అప్పుడు ఏంటంటే 4 రూపాయలు ఉంది బోధన వరకు. మంచి బోధన తినేది. అదొక వ్యక్తి. ఒక హోటల్ ఉంది, ఆడ అన్నయ్య తమ్ముడు ఉన్నారు. ఈ తమ్ముడు ఏదైనా ఇస్తే అన్నయ్య ఆడికి కొట్టుతాను. ఆడు నేనే చేయలేదు. అందుకని ఈ ఆడికి నేర్పిన వాడు ఆ హోటల్కి వచ్చి బోధన తినేటప్పుడు వీడి తమ్ముడు చెప్పారు, అక్కడ 7 రోజు ఏంటి అన్నం తినకుండా పడుతుందని ఏదైనా సహాయం చేయమని. ఆడి నాకు 5 రూపాయలు ఇచ్చారు. ఆయన అనుకున్నారు ఆయన అనుకున్నది 5 రూపాయలు తీసుకుని నా హోటల్కి వస్తామని. కానీ నేను ఎందుకు వెళ్ళలేదే, నా ఈగో. ఈయనకి తెలిసి నేను తినలేదని. అందుకని అక్కడికి వెళ్ళి సిగ్గున్నా కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి హోటల్ తినేసాడు. 2-3 రోజుల తర్వాత బోల్ట్ పని దొరికింది, డబ్బు వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చి అన్నం తినప్పుడు ఆయన ఇప్పుడు ఆ రోజు నేనే అక్కడికి పంపించింది. ఎందుకు ఇక్కడికి రాలేదు, నీ ఇక్కడికి వస్తే నేను ఇక్కడికి నీ వస్తే ఎక్కువ అన్నం నేను పెట్టడానికి అన్ని రెడీగా ఉన్నాను. ఇదన్నీ నీకు తెలియదు, ఇక జోడికి తెలిసింది. అదన్నీ మరిచిపోగలేదండి. అదొక ప్రార్థనకు కూర్చున్న టైంలో ఇదన్నీ జ్ఞాపకం వచ్చి కಣ್ಣి నుండి కన్నీరు పడుతుంది. అటువంటి స్థితి నుండి దేవుడు నన్ను మంచి స్థాయిలోకి తీసుకువచ్చిన దేవునికి ఈ కథ జ్ఞాపకం లేదు కదా. పాతకాలం ఏంటి లేదు, ఒక్క బట్టలతో తిరిగిన కాదు. అదన్నీ జ్ఞాపకం లేదు. అదన్నీ జ్ఞాపకం పట్టండి. ఎప్పుడప్పుడు చెప్పండి. నేను అదే స్థితిలో ఉన్నవాడు, పేదరికం ఉన్నవాడు గురించి ప్రార్థన చేయండి. ఆయనకి చీపో అని చెప్పకూడదండి. చెయ్యండి ఏదైనా సహాయము. దొరుకుతనే ఆశతోని కాదు, దొరకదని తెలుసుకొని సహాయం చేయండి. నీ చేయి చాపాలి. యేసు రక్తం జయం. హల్లెలూయా హల్లెలూయా. రక్షణ పొందిన ముందు కలిగి జరిగింది. రక్షణ పొందినప్పుడు రాయగడ వద్ద పలకండి తినడానికి ఏం లేదు. 3 రోజులు కొనండి. అదొక స్టోరీ. పాప స్తోత్రం కలిగింది. ప్రార్థన చేయనప్పుడు పేదరికం విషమించింది. లాస్ట్ మీ కొరకు, లాస్ట్ ఎవరి కొరకు? చిన్న రీల్ ఉంది కదా, నీ కొరకు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన నేర్చుకున్నా నీ జీవితం మారిపోతుంది. 1 సహోదరు కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు. 2 త్రోవ చూపి నడిపించిన కొరకు. 3 రాజుల కొరకు. 4 పేదల కొరకు. 5 నీ కొరకు ప్రార్థన చేయాలి. నన్ను దీవించండి ప్రభా, నా స్థితి మార్చండి ప్రభా. నేనెందుకు ఇలాగ అవుతున్నాను ప్రభా, నీ చేయి నా దగ్గర చెప్పి తొలగించే ప్రభా. నాకు ఒక విడుదల కావాలి ప్రభా. ఒక అద్భుతం చెయ్యాలని దేవుడు సన్నిధిలో చేయాలి. ప్రార్థన చేయని ఒక సంతోషం మాట సమయం అయింది. ప్రార్థన చేయడానికి ఒక సంతోషం ఉండాలి. నేను ఆశ కలిగి ఉన్నా మీరు అందరూ మారుతాని. స్తోత్రం కలిగిన ప్రార్థన లైవ్లకి మీరు మారుతుందని అనుకున్నారు.
స్తోత్రం కలిగింది. వారికి వీరికి చెప్పకుండా ఆడవలని వడల కాదండి, దేవుడి వలన జరిగింది. మనుషుల వలన ఏం కాదు, మనకి జరిగింది అన్ని దేవుడి వలన. ఏదో మనకి ఆలస్యంగా ఉంది, అది దేవుడి వలన. అవునా? కొందరు అనుకున్నారు బాబాకి మ్యారేజ్ వస్తే ఊరు వాళ్ళందరూ ఏం చేశారు, ఆడ అడ్డుపరచడం కాదు, దేవుడు అతనికి ఏం చేశాడు, అడ్డుపరచడం చేశాడు. దావీదుని శపించడానికి షిమియా వచ్చాడు కదా. షిమయి వచ్చినప్పుడు తన సేనాధిపతి చెప్పని నేను ఇప్పుడు ఆడికి చంపేస్తానని. దావీదు వద్దు, దేవుడు అనుమతించాడు కాబట్టి. ఇప్పుడు ఆయన శపించడానికి దేవుడు ఏం చేశాడు, దేవుడు అనుమతించిన చెయ్యలేకపోతే నీ మీదకి ఎవరు ఏ పలకను, స్వతంత్రం కలిగింది ఏ చెప్పరు. నిన్ను చెప్పడానికి దేవుడు కొందరికి ఏం చేశాడు, నీ కుటుంబానికి ఏదైనా అడ్డుపరచడానికి కొందరికి దేవుడు ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. నీ ఈ రోజు దేవుడికి చెప్పడం నీ మార్చే దేవుడి సన్నిధిలో మార్చమని మధుర మార్చడానికి దేవుడి సన్నిధి ప్రార్థన చేసిన కదా. శపించిన షిమియోను గారికి ఏం చేయలేదు అంటే దావీదే అని. కానీ వెళ్ళిపోయినప్పుడు కుమారుడికి చెప్పేసి సాలోమోను గారికి చెప్పి, సాలోమోను నాకు ఎక్కువ దోషం చేయని వాడు ఈయన, ఆయన కొరకు నీ ఏం చేయాలి జ్ఞాపకం చేసుకో. దావీదు ఏం చేయలేదు, దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. నేను ఎందుకు చెప్తున్నా, మన వలన మనకి ఎవరికి బాధ కలగదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సన్నిధిలో హృదయం బాధ్యత అది ఎవరు లేని టైంలో చెయ్యండి, అందరూ ఉన్నప్పుడు చెయ్యొద్దు. అలాగే చేసినానుకో ఆడు మొత్తం విని బయటికి వచ్చి గందరగోళం చెప్పుకొని తిరుగుతుంది. వీడికి గాఢ నిద్ర వచ్చినప్పుడు చెయ్యండి. స్తోత్రం కలిగింది. ఆ టైం ఎవరికి తెలియకూడదు, నీకు దేవుడు తప్ప ఆ టైం ఎవరికి ఎరగకూడదు. అది నీవు దేవుడితో సంభాషించిన ఆ టైం అది దేవునికి నీకు సంభాషించిన సమయం. అది అదే అంధకార శక్తిలో పగలబట్టిన రాత్రి, అది అంధకార శక్తి పారిపోగిన రాత్రి. అది ఇప్పుడు నేను ఈ మాట చెప్పినప్పుడు కొద్ది బంధాలకు విడుదల కలిగి కొందరు వీరికి దేవుడు ఆత్మ ఇప్పుడు గట్టిగా తాకిన అది కాదు నేను చెప్పాను కదా, నష్టం కలిగిన సంవత్సరం నీకు. రాజుల పుస్తకములో శూనేం గారిది తన భర్త చనిపోయినప్పుడు ప్రవక్త చెప్పారమ్మా ఈ ఊర్లో పెద్ద కరెంటులు వస్తున్నారు, అందుకని ఈ ఊరు విడిచిపెట్టి నీ వెళ్ళిపోమని చెప్పారు. దైవదాసుడు చెప్పిన మాట విని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తిరిగి 7 సంవత్సరము తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఏం చెప్పారని తెలుసా, ఆడ పొలము భూమి అన్ని వేరొక మనిషిని కబ్జా చేశారు. అది మొత్తం వేరే మనిషి చేశాడు, తీసుకున్నారు. ఈ అమ్మకి దొరకలేకపోయింది. స్తోత్రం కలిగి ఇది ఎరిగిన అమ్మ వేదన పడి ఎవరికి చెప్పాలని చెప్పి రాజు దగ్గరికి వెళ్తామని అనుకున్నప్పుడు ఆనాడు ఎగసి ఎక్కడ ఉంది, ఎగసి ఏం చేశారంటే రాజులకి స్టోరీ మొత్తం చెప్పుతున్నారు. ఈ అమ్మకి చూడలే, అమ్మ వచ్చిన విషయం తెలియలేదు. అమ్మ అక్కడ నిలబడినప్పుడు అమ్మ విషయం చెప్పారు అండి. ఆనాడు ప్రవక్తలు తోడుగా నేను ఉండేవారండి. చనిపోయిన కుమారునికి లేపారు ఆ దైవదాసుడు. ఆ దైవదాసుడు
చనిపోయిన వాడికి లేపారు. వాడు ఆ అమ్మ కరువుల నిమిత్తం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు వాడు పొలము స్థలం వేరే మనుషులు ఏం చేశారు? వెంటనే రాజుడు ఎవడు? అప్పుడు ఈ అమ్మ వచ్చేది, ఆ స్త్రీ నేనే అని చెప్పిన వెంటనే రాజు ఆజ్ఞ ఇచ్చారు. ఎవరు? ఈ అమ్మకి 7 సంవత్సరం ఏది నష్టం కలిగిందో మొత్తం యేసు రక్తం చేయండి. ఈ దినమని నేను చెప్పిన మాట, ఏది నష్టం కలిగిందో అది మొత్తం తిరిగి ఇచ్చిన దేవుడు. నేను చెప్పిన మాట ఈ వాక్యం విన్నప్పుడు అది నీ హృదయములు గట్టిగా తగిలితే మౌనంగా కూర్చోకూడదు. అప్పుడు నీ ఏం చేయాలి? రిసీవ్ చేసి ఆరాధన ఏం చేయాలి? పొందుకుండి ఏం చేయాలి? ఆరాధన చెయ్యినప్పుడే విడుదల జరుగుతుంది. గుండెకు తగిలినప్పుడు హల్లెలూయా చెప్తే ఏం జరగదు. అది ఆ విడుదల జరగాలంటే ఆ వాక్యం పట్టుకొని యేసయ్యా వాక్యం నా జీవితంలో జరిగిన మనసుని చెప్పండి. మనసుని చెప్పుకొని గట్టిగా చప్పట్లు కొట్టి నోరు తెరిచి ఆరాధించినప్పుడు తెలియలేని విడుదల మీ ఇంటి కుటుంబంలో కలగబోతున్నారు. యేసు రక్తం అందరికీ టెక్నిక్ తెలియదు. ఆంధ్రలో ఉన్నవాడు అందరూ తల ఊగుతుంది. నేను మాకే చెప్పిన అది మెసేజ్ చెప్పిన తల ఊగుతుంది. దగ్గర ఉన్నవాడు ఏం విడుదల జరగదు. సోదరం విక్రమరకుల పిల్లలు మారిపోయింది. బాగా సరిగా వింటుంటే గంటలు ఆరాధన చేయడం ప్రారంభం. విడుదల అప్పుడప్పుడు జరుగుతుంది. విడుదల చేయడానికి ఉన్న మార్గం అది వాక్యం వినడం. అది నా వాక్యం, అది నాకు దేవా అది మీదకి నాకు కూడా విడుదల కావాలి. ఆ వాక్యాన్ని సరికి నా జీవితంలో విడుదల జరిగిన చెప్పాలి. అప్పుడు విడుదల కలుగుతుంది. ఆ క్షణముల విడుదల, ఆ క్షణముల అల్పులో మన పిల్లలే కొందరు అలాగా తయారు నేను మీకు చెప్పినది ఒకసారి చెప్పారని అనుకున్నాను. 4 గంటలు ఉంటాయి. 8 ఆడపిల్లలు, 7 ఆడపిల్లలు మ్యారేజ్ అయింది. 8 వచ్చిన పిల్లలు ఉండే ఈ బైబిల్ కలర్ వలన ఉంది అమ్మ. బైబిల్ అందుకని వచ్చిన వాడికి ఎవరికి నలుపు వలన నచ్చలే. కానీ ఈ అమ్మాయి ఏం చేశారంటే ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు వెనక కూర్చోను, అందుకే ముందుకు వచ్చి గట్టిగా ఇందులో వాక్యం చెప్పడం జందరు వేసి ఆరాధన చేసి అలాగా అమెరికా నుంచి ధర వచ్చి చర్చకు వచ్చి వాక్య పరిచయం చేసిన అమ్మ గట్టికి జందరు వేసి ఆరాధన చేసిన చూసినప్పుడు ఆయన ఏం చెప్పి ఈ అమ్మకి నేకం మేలు చేసి నలుపు కలరున్న అమ్మకి వెలుపు కలరున్న అమ్మాయి దొరికిందంట. అది ఎలాగో దొరికిందంటే అమ్మ చెప్పేది నేనే దైవదాసు ఎప్పుడు వాక్యం మొత్తం గట్టిగా అదే దేవుడు దూతని, దేవుడు మెసేజ్ అది. ఈ మమ్మల్ని కూర్చోకూడదు. గంటల వయ్యండి, ఆరాధన పొందుకండి. అది నీకు నీ విడుదల, నీ కుటుంబానికి విడుదల కలుగుతున్నది. ఎలిజబెత్ చర్చి
ఎలిజబెత్ దగ్గరికి వచ్చి మరియ వచ్చి ఏం చేసింది? అప్పుడు ఎలిజబెత్ కడుపులున్నా అప్పుడు వాళ్ళకి గందులే ఆ అమ్మ ఎవరికి తెలియకుండా ఉండిపోయింది ఇందులో, బయటికి రాకుండా, ఎవరికి తెలియకుండా. కానీ సరి అయిన వందనము వెళ్ళినప్పుడు ఏమైంది? కదలలేని శక్తి కదులుతుంది, విడుదల లేని గారి విడుదల జరుగుతుంది. ఆత్మ మండలం తెరవబడట. ఈ రోజు నీ స్పందించడానికి రెడీ అయితే, నీ స్తుతించడానికి రెడీ అయితే, దేవునికి ఆరాధించి రెడీ అయితే, విడుదల ఇవ్వడానికి దేవుడు మన మధ్య దిగిన కాక అదురమానగా నిజం చేస్తాడు.
ఈ పగటి వేళ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విడుదలను బట్టి స్తోత్రం 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 స్తోత్రం. శక్తియుక్తమైన వాక్య పరిచర్యలో దేవుడు మనల్ని బలపరిచినందుకు స్తోత్రం. అలా మొదటి రోజు ఉపవాస ప్రార్థన కొడుకుల దేవుడు సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. గట్టి శబ్దంతో ప్రార్థన చేస్తాడు. మహోన్నతుడు సర్వాధికారి పరలోకమందున పరిశుద్ధమైన తండ్రి, నీకు వేలాది వందనాలు దేవా. దేవా, ఈ రోజు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. నువ్వు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వేలాది వందనాలు దేవా. అయ్యా, చిన్న అడుగు వేయగా దేవా వేలాది మందికి ఆశీర్వాదకరంగా దేవా వారికి సమృద్ధిగా తృప్తినిచ్చావయ్యా దేవా. అటువంటి వారిగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, నీ కొరకు చిన్న చిన్న అడుగులు వేసి దేవా మా చేతిలో నీ కొరకు చాపే వారిగా దేవా అయ్యా మాకున్నది మొత్తం నీకు ఇచ్చేవారిగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రము దేవా. దేవా, మాకంటూ ఏమీ లేకుండా దేవా శూన్యంలోకి మారి దేవా నీకు సమృద్ధిగా మా జీవితాల్ని మమ్మల్ని నీకు సమర్పించే విధంగా మనం మార్చినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను అయ్యా. అయ్యా, అలాగే దైవజనులు చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, నీ సన్నిధిలో మాకు సంతోషం ఉంది దేవా. దేవా, ప్రార్థనలో సంతోషం ఉన్నదయ్యా. అయ్యా, నీలో మాకు సంతోషం ఉన్నది కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా, మా జీవితంలోని సంపూర్ణమైన సంతోషాన్ని నింపి దేవా ప్రార్థన అనే ఒక అనుభవాన్ని మాలో దించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. దేవా, పౌలు శీలాలు ప్రార్థించగా దేవా పునాదులు కదిలాయి దేవా. భూకంపాలు వచ్చి దేవా అక్కడ చెరసాలలో ఉన్న సంఖ్యలు ఎరిగినట్టు దేవా అయ్యా ఇప్పుడు ప్రార్థించగా దేవా నీ సన్నిధిలో దేవా ఎంతమంది పూర్ణ మనసుతో ప్రార్థించుతున్నారు దేవా. దేవా, వారి జీవితాల్లో ఉన్న పునాదులు కదిలినందుకు స్తోత్రం అయ్యా. ఆ బంధకాలు ఎరిగినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. దేవా, సంఘంలోనే ఏమి అడ్డుపరుస్తున్నారా దేవా ఆ అడ్డును నువ్వు ఇరగొట్టి దేవా ద్వారాలు తెరిచినందుకు స్తోత్రం అయ్యా. అయ్యా, కఠినమైన హృదయాలను తెరిచి దేవా దేవా నీ కొరకు పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. వచ్చిన వారిని బట్టి వందనాలు దేవా. అలాగే నీ వాక్యం ద్వారా